బైబిల్ చదువుతారా మీరు? నిజంగా చదువుతారా? చెప్పాలి, అందరూ చెప్పాలి. చదువుతారా? చదువుతారా? దేవునికి స్తోత్రం. చదివే వాళ్ళందరం బట్టి స్తోత్రం, మిగతా వాళ్ళకి లేదు. వాళ్ళని బట్టే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రక్షణ వార్త మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రక్షణ మనం స్వీకరిస్తే మనకు సంతోషం, మనకు రక్షణ, మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నువ్వు పక్క పక్కన ఉన్నావు అనుకోండి, ఇట్లా మాట్లాడుతున్నావు, అవునా? ఇట్లా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఒకవేళ మీరు అవతల ఉన్నారనుకోండి, నేను పిలిస్తే ఆ కిటికీలో నుంచి దేంట్లో నుంచి మీకు వినపడుతుంది. ఓకే, ఇప్పుడు అదే కాకుండా ఇక కిటికీలు ఏమీ లేవు, తలుపులు వేసి ఉన్నాయి, చుట్టుపక్కల అన్నీ కూడా గోడలు ఉన్నాయి, పిలిస్తే వినపడిద్దా? వినపడిద్దా? కారులో డోర్లన్నీ వేసుకొని గ్లాసులన్నీ వేసుకొని మాట్లాడితే వినపడిద్దా? వినపడదు. ఇప్పుడు మనం చేసే దోషాలు ఏమవుతున్నాయా అంటే దేవునికి మనకి అడ్డంగా పరిగిపోతుంది. మనం దానికి ఎందుకు వచ్చేసరికి మనం చేసే పాపాలంట ఆయన ముఖాన్ని మరుగుపరుస్తున్నాయి అంట. ఏంటో తెలుసా మనం చేసేది? ఒక రాయిని పేర్చుకొని ఎలాగైతే గోడ కడతామో, ఒక పాపాన్ని ఇంకో పాపాన్ని పెట్టి టాపీ మేస్త్రిలాగా మనం కూడా అలాగ గోడ కట్టుకొని ఏసయ్య అవతలు ఉంటే మనం యువతలు ఉన్నాము, ఏసయ్యని పిలుస్తుంటే ఆయన చెవులకి ఆయనకు వినపడట్లేదు. మనం చేస్తున్న పని ఏంటి? ఏసయ్యా 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 అంటున్నాం, ఇక్కడికి వచ్చి స్తోత్ర బలి చేస్తున్నాం, బయటికి వెళ్తే బాహుబలి మన పని.